1, 2, 3, quiet, silence. నువ్వే మాట్లాడుతున్నారా? 3, 4, go. Hello guys, welcome back to my channel Bite and Board with Teju. This is my first vlog, so guys please నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇలానే మీకోసం వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈరోజు వీడియోలో నేనైతే ఐడియల్ లెగ్ ఫుడ్ కోర్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నా. ఇది వన్ ఆఫ్ ది ఫైన్ ప్లేసెస్ గాయస్, చాలా అంటే చాలా బాగుంటుంది. కమ్ లెట్స్ గో. ఇక మొదలెడదామా? ఇదే గాయస్ ఆ ఫుడ్ కోర్ట్. ఇట్స్ అ హైటెక్ ఫుడ్ కోర్ట్. రీసెంట్గా దాని నేమ్ అయితే మార్చేశారనమాట. ఇది కేబిహెచ్పి ఇంకా హైటెక్ సిటీ ఫ్లైఓవర్ కిందనైతే ఉంటుంది. బిర్యానీ 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 రోజు అదే బిర్యానీ ఎలా తింటున్నారా? రోజు అదే బిర్యానీ ఎలా తింటాం బాస్? మొన్న ఉలవచారు బిర్యానీ. ఇది బ్యాంబూ బిర్యానీ గాయస్. మీలో ఎంతమంది బిర్యానీ లవర్స్ ఉన్నారు? నేను ఇందులో చూపించినవన్నీ నేను ట్రై చేసి మీకు చెప్తున్నా. ఈ ప్లేస్లో బిర్యానీ అయితే బాగుంటుంది. అండ్ ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అయితే నూడిల్స్ చాలా బాగుంటాయి. ఆ పక్కనే ఉన్న దానిలో అయితే మోమోస్ బాగుంటాయి. అన్నా ప్యాజ్ దాలో. प्याज डालो प्याज डालो क्या प्याज डालो पूरा बंडी लेके जाओ प्याज डालो ठीक है प्याज डालो. నెక్స్ట్ ఐటమ్ పానీపూరి, అమ్మాయిల ఫేవరెట్ స్నాక్. ఇక్కడ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పానీస్ అయితే ఉంటాయి. వాటి ప్రైజెస్ ఇందులో తప్పకుండా ట్రై చేయాల్సినవి ఫస్ట్ 3 నాకైతే చాలా బాగా నచ్చాయి. ఒకటైతే అంత మంచిగా ఉండదు. సో మా అత్త వాళ్ళ అబ్బాయికి అయితే టేస్ట్ చేయమని చెప్పి ఇచ్చాను. ఎలా ఉంది అని అడిగినప్పుడు ఇట్స్ ఫైన్ అని చెప్పి చెప్తున్నాడు. ఫోన్ మాట్లాడుతూ కూడా పానీపూరి మీద కాన్సన్ట్రేషన్ అయితే మిస్ అవ్వలేదు. నెక్స్ట్ కమింగ్ టు సూప్స్. ఇదైతే రీసెంట్గా పెట్టారు. సో ఇక్కడ సూప్ ఎలా ఉందో ట్రై చేద్దామని నేనైతే ట్రై చేశాను. ఇది అక్కడ మెనూ కార్డ్. ప్రైసెస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి. అండ్ ఆర్డర్ కూడా ఒక 10 మినిట్స్లో అయితే ఇచ్చారు. సూప్లో ఆ చిప్స్ అనేవి నాకైతే నచ్చలేదు. బట్ ఎనీవేస్ కమ్ లెట్స్ ట్రై. మండుతున్నట్టుంది. టేస్ట్ చేసిన తర్వాత పర్లేదు, బాగానే ఉంది అని అనిపించింది. ఈ ప్లేస్లో అయితే పాట్ బిర్యానీ దొరుకుతుంది. నేనైతే ట్రై చేయలేదు. ఈ ప్లేస్లో అయితే అన్ సీజన్లో 365 డేస్ మటన్ అండ్ చికెన్ హలీం అయితే దొరుకుతుంది. ప్రైజెస్ రీజనబుల్గానే ఉంటాయి. నేనైతే ట్రై చేయలేదు. ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేసి చెప్తా ఎలా ఉంది అని. హోల్ ఫుడ్ కోర్ట్లో నాకు ఇష్టమైన ప్లేస్ అయితే ఇదే. టిఫిన్స్ దొరుకుతాయి విత్ నాన్ వెజ్ కర్రీస్, ఇడ్లీ విత్ మటన్ పాయ తీసుకున్నా. నేను వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా నేను ఇది పక్కా తింటాను. మటన్ పాయ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి, అంత హై ఏం ఉండవు. డిఫరెంట్ టిఫిన్స్ కూడా దొరుకుతాయి అండ్ నాన్ వెజ్ కర్రీస్తోనే ఉంటాయి. మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. నేను మటన్ పాయ ఇడ్లీ తిన్నా. అత్త వాళ్ళ అబ్బాయి వచ్చి చికెన్ కర్రీ విత్ పూరి తిన్నాడు. తను ఫస్ట్ టైం తినడం అంట, లైక్ చికెన్ కర్రీతో పూరి. సో వాడికి అది ఇచ్చాను. ఎలా ఉంది అని చెప్పి అడిగా. టేస్ట్ చేసిన తర్వాత వాడైతే బాగుంది, నాకైతే చాలా నచ్చింది, డిఫరెంట్ టేస్ట్ ఉంది, ఫస్ట్ టైం కదా తినడం అని చెప్పి చెప్పాడు. కమ్ లెట్స్ సీ ద నెక్స్ట్ ఐటమ్. నాకు ఇనీషియల్గా ఈ ఫుడ్ కోర్ట్ ఎక్కడుంది అని కూడా తెలీదు. నన్ను అయితే ఫస్ట్ టైం నా కొలీగ్ తీసుకొని వెళ్ళాడు. అప్పుడు కొన్ని ఐటమ్స్ ట్రై చేశాను, నాకు చాలా బాగా నచ్చాయి. ఆ తర్వాత ఫ్రెండ్స్తో రూమ్మేట్స్తో వెళ్ళాను. డిఫరెంట్ ఐటమ్స్ అయితే నేను ట్రై చేస్తూ ఉండేదాన్ని వెళ్ళిన ప్రతిసారి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ పాస్తా, లైక్ వైట్ సాస్ పాస్తా ఈస్ ఆసమ్ అనమాట. చాలా బాగుంటుంది. నేను ఒకేసారి ట్రై చేశాను, నాకు టేస్ట్ అయితే బాగా నచ్చింది. ఆ తర్వాత నుంచి ఇంట్లో ప్రిపేర్ చేయడం నేర్చుకున్నా. ఫుల్ క్రౌడ్ ఉంటుంది గాయస్. టైం అయితే చాలానే పడుతుంది. ప్రైసెస్ కూడా ఇట్స్ ఓకే. ఇక్కడ వాఫిల్స్ దొరుకుతాయి, నేను ట్రై చేయలేదు. ఇక్కడ కబాబ్స్ దొరుకుతాయి, టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ దీనికన్నా మంచి టేస్ట్ ఉన్న కబాబ్స్ వేరే ప్లేస్లో దొరుకుతాయి, చూపిస్తారండి. నా బ్యాక్ సైడ్ ఉన్న ప్లేస్లో షవర్మా అయితే చాలా బాగుంటుంది. ఈ ఫుడ్ కోర్ట్ అయితే ఈవినింగ్ 7 తర్వాత ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది గాయస్. నేను చెప్పాను కదా కబాబ్స్ సూపర్ ఉండే ప్లేస్ ఒకటి ఉందని, అది ఈ అక్క వాళ్ళ దగ్గరనే. కబాబ్స్ చాలా బాగుంటాయి. నేనైతే వెళ్ళిన ప్రతిసారి వింగ్స్ తింటా. ఈసారి వెళ్ళినప్పుడు డిఫరెంట్ కబాబ్స్ అయితే ట్రై చేయాలి. నా పళ్ళకి బ్రేసెస్ ఉన్నాయి కాబట్టి నేనైతే ట్రై చేయలేదు ఈసారి. సో అత్త వాళ్ళ అబ్బాయిని అయితే తినమని చెప్పాను. ఎలా ఉంది అని చెప్పి అడిగి రియాక్షన్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి గాయస్.
అబ్బా సూపర్. ఇక్కడ ఈ షాప్ కూడా ఉంటుంది. ఇక్కడ కీ చైన్స్ అవి దొరుకుతాయి. అన్ని టైప్స్ ఆఫ్ కీ చైన్స్ దొరుకుతాయి. నాకు అది కావాలి. బట్ ప్రైజెస్ మాత్రం ఆ కీ చైన్కి తగ్గట్టు ఉండదు. చాలా చాలా హై ఉంటాయి. నేనైతే ఎప్పుడూ తీసుకోలేదు. జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. నేను కావాలి అన్నా కూడా మా అత్త వాళ్ళ అబ్బాయి నాకైతే కొని ఇవ్వలేదు. స్లీవ్లెస్ అంకుల్ నాకు అది కావాలి. ఈ కీ చైన్ అయితే నాకు బాగా నచ్చింది. అందుకే అన్నిసార్లు చూస్తున్నా. మీకు ఏమైనా కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. చూడండి, మీకు నచ్చితే మీరు తీసుకోండి. ప్రైజెస్ అండ్ బోత్ కీ చైన్స్. ఇది ఫోన్ యాక్సెసరీ షాప్. ఇక్కడ లైక్ ఫోన్ కవర్స్, టెంపర్డ్ గ్లాసెస్ అవన్నీ దొరుకుతాయి. కావాలంటే ట్రై చేయండి. నేను నా ఫోన్కి వేయించుకున్నా. ఈ ప్లేస్లో డెజర్ట్స్ అయితే చాలా బాగుంటాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు బ్లూబెర్రీ చీజ్ కేక్ ఆర్డర్ చేశాను. నాకు చీజ్ కేక్స్ అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు కూడా నేను అదే ఆర్డర్ చేసా. ప్రైసెస్ ఆర్ ఓకే. చీజ్ కేక్ అయితే లేదంట guys. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేనైతే ఆప్రికాట్ డిలైట్ ఆర్డర్ చేసేసాను. మా బ్యాక్ సైడ్ ఉన్న ప్లేస్లో రామెన్ అయితే దొరుకుతుంది. బోత్ వెజ్ అండ్ చికెన్ రామెన్ దొరుకుతుంది. అండ్ ఆల్సో ఫ్రైడ్ చికెన్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే రామెన్సే ట్రై చేశాను, చికెన్ అయితే ట్రై చేయలేదు. బట్ బాగుంటుందని చెప్పి నాకు అక్కడ తిన్న వాళ్ళు అయితే చెప్పారు. ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ షాప్. ఎప్పుడు వెళ్ళినా నేను ఇక్కడ బబుల్ టీ అయితే ఆర్డర్ చేసుకుంటాను. సో ఇదైతే అక్కడ మెనూ కార్డ్. ఏమీ ఆలోచించకుండా బెర్రీ బ్లాస్ట్ అయితే ఆర్డర్ చేసేసాను. అది కొంచెం టేస్ట్ చేశాను. స్పెషల్గా చెప్పడానికి ఏం లేదు. నాకు ఈ బెర్రీ బ్లాస్ట్ బోబా టీ నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు అదే ఆర్డర్ చేసుకుంటా. సో ఒకసారి మ్యాంగో ట్రై చేశాను. బట్ మ్యాక్సిమం ఆఫ్ ది టైమ్స్ నేను ఇదే ఆర్డర్ చేసుకుంటాను. మా అత్త వాళ్ళ అబ్బాయికి కూడా ట్రై చేయమని ఇచ్చాను. ఆ తర్వాత అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. ఇదైతే నా రియాక్షన్ కాదు, మా అత్త వాళ్ళ అబ్బాయి రియాక్షన్. ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయాం గైస్. అబ్బా సాయిరామ్. నా ఛానల్లో ఫుడ్ అండ్ ట్రావెల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. నాకు మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బైట్ అండ్ బోర్డ్ విత్ తేజు.